హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఆసరా పింఛన్లు తీసుకుంటున్నారో వారందరికీ కూడా మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఏం అప్డేట్స్ రా నాయన, ప్రతిరోజు చెప్తూనే ఉన్నావు, పింఛన్ అయితే ఇస్తలేరని అంటున్నారు చాలామంది. తప్పదండి, ఎందుకంటే మన ప్రభుత్వం ఇచ్చేటువంటి అప్డేట్స్ని మీకు ఇక్కడ నేను అందిస్తూ ఉంటాను. ఎందుకంటే మనకు ఇప్పటికే పింఛన్ల విషయంలో లబ్ధిదారులంతా కూడా మనకు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇక ఎక్కడికక్కడ మనకు ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారనమాట. ఈ నేపథ్యంలో వారందరికీ కూడా ఊరట కలిగించే విధంగా మన సీఎం రేవంత్ రెడ్డి గారు మరొక ఇంపార్టెంట్ అప్డేట్ని అయితే తీసుకొచ్చారనమాట ఆసరా పింఛన్లకు సంబంధించి. దయచేసి ఓపిక్గా లాస్ట్ వరకు చూడండి వీడియోను. వీడేంటి చెప్పేది చెప్తుంటారు రోజు అనుకోవద్దు, ఎందుకంటే ప్రభుత్వం ఇవ్వడం ఇవ్వకపోవడం అనేది ప్రభుత్వం బాధ్యత. మనం అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవాలి. అందరూ తెలుసుకుంటేనే మీకు టైంకి ఈ యొక్క టక్కని మనకు అంటే ప్రభుత్వం తొందరగా విడుదల చేసేటప్పుడు ఏంటంటే మనకు అప్పుడు కంగారు పడి మనకి ఎటువంటి చేసుకోలేక మనకు ఈ పైసలు అయితే రావన్నమాట. కాబట్టి అంతకంటే ముందుగానే మీరందరూ కూడా ఈ అప్డేట్స్ని తెలుసుకొని రెడీగా ఉంటే మీకు ప్రభుత్వం విడుదల చేసిన వెంటనే కూడా మీకు కూడా ఈజీగా ఉంటుంది ఏం చేయాలి ఏంటి అనేది. ఇప్పుడు మనం ఆ వివరాలన్నీ కూడా తెలుసుకుందాం. ఇప్పటికే పాత ఆసరా పింఛన్లు అయితే ఆగస్టు నెలకు సంబంధించి జమ అవుతున్నాయి. ఇక ఆగస్టు నెల పింఛన్లు ఎప్పటి వరకు జమ అవుతాయి, అలాగే మనకి కొత్త చేయూత పింఛన్లను ఎప్పటి నుంచి విడుదల చేస్తారు, ఇంతకీ చేయూత పింఛన్లు ఇస్తారా ఇవ్వరా అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారన్న నేను ప్రతి వీడియోలో కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. తప్పకుండా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ముందుగా లాస్ట్ వరకు చూడండి. మీరు వీడియోని లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. అంతేకాకుండా వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయండి, ఇప్పుడే స్కాన్ చేయండి. దయచేసి ప్రతి వీడియోలో కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎవరు కూడా హెల్ప్ చేయట్లేదు. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఎదురుగా కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా తప్పకుండా మీ యొక్క విలువైన సహాయాన్ని మీ ఫోన్పే ద్వారా 10 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కూడా మీ యొక్క విలువైన సహాయాన్ని అయితే అందించండి. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. మీ సహాయం నాకు చాలా విలువైంది. చాలామంది చూస్తూ వెళ్ళిపోతున్నారు, నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎవరు కూడా స్పందించట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా స్పందించి మీ విలువైన సహాయాన్ని అయితే నాకు అందించండి. మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. చాలామంది సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది సపోర్ట్ చేయట్లేదు. తప్పకుండా సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియో కింద మనకి ఈ విధంగా లైక్ బటన్ ఉంది, తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. మీరు చేసే లైక్ చాలా ఇంపార్టెంట్. మీ యొక్క లైక్ కోసం కూడా నేను ఎదురు చూస్తూ ఉంటాను. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, బాణం గుర్తు మాదిరి. ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు, దోస్తులందరికీ కూడా ఈ యొక్క వీడియోను వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా మీ వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు. తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో. ఆ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మరింత ఇన్ఫర్మేషన్ అనేది మీకు వస్తుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక సబ్స్క్రైబ్ చేసుకోవడం కాకుండా పక్కనే గంట వస్తుంది, ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడం జరుగుతుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే వీడియోలో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా 10 రూపాయల నుంచి 1000, 2000, 3000, 1,00,000 రూపాయల వరకు కూడా మీ యొక్క విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించవచ్చు. దయచేసి సహాయం చేయండి. మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళి తగిన వివరాలు అయితే తెలుసుకుందాం. ఎవరైతే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పింఛన్లు తీసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా చాలా బాధపడుతూ ఉన్నారు. ప్రభుత్వానికి కూడా ఈ విషయం తెలుసు, ఎందుకంటే ఎక్కడికక్కడ మనకు సోషల్ మీడియాలో పోస్టులు పడుతూనే ఉన్నారనమాట. ఎందుకంటే మన సీఎం రేవంత్ రెడ్డి గారు అందరి బతుకులు మారుస్తాము, తప్పకుండా ప్రజాపాలన ఇది, తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా ఈ చేయూత పింఛన్లు ఇస్తాము. మన ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే వచ్చినటువంటి 100 రోజుల్లోనే 6 గ్యారంటీ పథకాలను అమలు చేస్తాము. అందులో ఈ పింఛన్లు అంటే ఇప్పుడు ప్రభుత్వం ఏంటంటే మనకు 2016 రూపాయలు ఇస్తుంది వృద్ధులకు, వితంతువులకు. వారికి 2016 రూపాయల స్థానంలో 4000 రూపాయలను, అలాగే వికలాంగులకు, నాలాంటి వికలాంగులకు ఏంటంటే 4016 రూపాయలు ఇస్తుంది ఇప్పుడు ప్రభుత్వం, అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పుడు మన ప్రభుత్వం వస్తే 6000 రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చారు. ఇక ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు అయిపోయిందని ఇంకా మాకు కొత్త పింఛన్లు ఇస్తలేరని, దయచేసి కొత్త పింఛన్లు ఇస్తారో ఎవరో అది పక్కన పెడితే తప్పకుండా ఇప్పుడు ఇచ్చేటువంటి ఆసరా పింఛన్లైనా కూడా సక్రమంగా జమ చేయండి, మాకు ఇబ్బంది లేకుండా అనే ప్రజలు, లబ్ధిదారులంతా కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇక వారి బాధలన్నీ కూడా అర్థం చేసుకున్నటువంటి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు ప్రజలందరికీ కూడా ఊరట కలిగించే విధంగా పైసలు అయితే అంటే పింఛన్ పైసలను పెంచడానికి ఏర్పాట్లు అయితే చేస్తున్నారనమాట. ఇక పైసలు పెంచడానికి ఏంటంటే ప్రభుత్వం దగ్గర నిధులు లేవు కాబట్టి కొద్దిగా లేట్ అయితే అయింది.
మీకు తప్పకుండా ఖచ్చితంగా వచ్చే నెల నుంచి తప్పకుండా కొత్త చేయూత పింఛన్లను విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే హామీ ఇచ్చారండి. ఇప్పటికే పింఛన్లు విడుదల చేయాల్సిన నిధుల కొరత వల్ల అయితే విడుదల చేయలేదు. ఇప్పటికైతే ఆగస్టు నెలకు సంబంధించి పాత ఆసరా పింఛన్లు ఎవరైతే వృద్ధులు వితంతువులు ఉన్నారో వారికి 2016 రూపాయలు, ఇక అలాంటి వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారికి 4016 రూపాయల పింఛన్ను ప్రస్తుతానికైతే మనకు లబ్ధిదారుల ఖాతాల్లోకి అయితే జమ చేస్తూ ఉన్నారు. పైసలు అయితే జమ అవుతూ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పాత పింఛన్లు అయితే తీసుకోండి ఆగస్టు నెలకు సంబంధించి. ఇక సెప్టెంబర్ నెల నుంచి ఖచ్చితంగా మనం ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించామో అదే విధంగా మనకు వృద్ధులకైతే 4000 రూపాయలు, అలాంటి వికలాంగులకైతే 6000 రూపాయలు, ఇక మరికొన్ని పింఛన్లు ఏవైతే మనకు దాదాపు 20 కేటగిరీల కింద పింఛన్లు అయితే వస్తూ ఉన్నాయి. ఈ కేటగిరీల పింఛన్లన్నీ కూడా పెంచుతున్నట్లు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. ఇక తప్పకుండా మీకు అందరికీ కూడా మనకు ఏదైతే ఈ సెప్టెంబర్ నెలకు సంబంధించి మనకు తప్పకుండా అక్టోబర్లో పెన్షన్లు ఇస్తారు కాబట్టి అక్టోబర్ 22 నుంచి వారందరికీ కూడా ఈ సెప్టెంబర్ నెల నుంచి కూడా కొత్త చేయూత పింఛన్లు అయితే విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. ఇక ఆయన ఇచ్చినటువంటి హామీలు అయితే ఇప్పటికీ ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ఉన్నారు. ఇక వాళ్ళందరికీ కూడా మిగిలినటువంటి పింఛన్లు అయితే విడుదలైపోతాయండి. ఇప్పుడు ప్రస్తుతానికైతే పాత ఆసరా పింఛన్లు జమ అవుతున్నాయి. లబ్ధిదారులందరూ కూడా ఒకసారి బ్యాంక్ ఖాతాలు, పోస్ట్ ఆఫీస్ ఖాతాలు చెక్ చేసుకుని పింఛన్ పైసలు అయితే తీసుకోండి. ఇక 16 రూపాయలు అడిగి మరీ తీసుకోండి అని కూడా ప్రభుత్వం అయితే చెప్పింది. కాబట్టి 16 రూపాయలను కూడా మీరు 16 రూపాయలను కూడా తప్పకుండా తీసుకోండి. 16 రూపాయలు వదిలేయొద్దని కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే మరొకసారి లబ్ధిదారులకు సూచించింది. అలాగే ఇప్పటికే ప్రజాపాలనలో కొత్త పింఛన్లకు అప్లై చేసుకున్న వారందరూ కూడా మరొకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతా యాక్టివ్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే మిస్ అయి ఉంటే, అంటే కొత్తగా లబ్ధిదారులు పెరుగుతూనే ఉంటారు, నెల నెలా పెరుగుతూనే ఉంటారు అనమాట. ఎందుకంటే వికలాంగులు సదరం సర్టిఫికేట్లు తీసుకుంటూ ఉంటారు, కొంతమంది వితంతువులు అవి పెన్షన్ల కోసం ఎదురు చూస్తూ ఉంటారు, ఒంటరి మహిళలు, ఇలా అనేక రకాల కేటగిరీలుగా పెరుగుతూనే ఉంటారు. కాబట్టి నెల నెలా కూడా ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు డిసెంబర్లో అప్లై చేసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ కూడా 7 నెలలు అయిపోయింది కాబట్టి ప్రభుత్వం ఏర్పడి మళ్ళీ కూడా లబ్ధిదారులు పెరిగింటారు. కాబట్టి మీరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే వచ్చే నెలలో తప్పకుండా కొత్త పింఛన్లు విడుదల చేయబోతున్నారు. ఇక మీరు కూడా అప్లై చేసుకోవాలంటే తప్పకుండా మీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, మీరు కనుక వితంతువు అయితే మీ భర్త డెత్ సర్టిఫికెట్, మీరు ఒంటరి మహిళలు అయితే మీకు ఒంటరి మహిళ సర్టిఫికెట్, వికలాంగులు అయితే సదరం సర్టిఫికెట్లు, ఇవన్నీ తీసుకుని మీ ఎండిఓ కార్యాలయానికి వెళ్ళి, ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అధికారులు కలిసి మీరు కొత్త చేయూత పింఛన్కు దరఖాస్తు చేసుకోవచ్చు. మీ పింఛన్ దరఖాస్తులన్నీ కూడా పరిశీలించి మీకు వచ్చే నెల నుంచి తప్పకుండా కొత్త పింఛన్ అనేది విడుదల చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా అప్లై చేసుకోండి. ఎవరైనా మిగిలిపోయి ఉంటే మీకు అందరికీ కూడా కొత్త పింఛన్లు అయితే విడుదల చేయబోతోంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అలాగే ఇప్పటి వరకు పాత ఆసరా పింఛన్లు ఈ నెల చివరి వరకు 30వ తారీఖు వరకు కూడా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ అవుతాయి. తర్వాత పింఛన్ పంపిణీ అనేది ముగుస్తుంది. ఒకసారి మీరు చెక్ చేసుకుని మీకు పింఛన్ రాకపోతే మీ యొక్క అధికారులను సంప్రదించి పింఛన్ వచ్చేటట్టయితే చేసుకోండి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పింఛన్కు సంబంధించి మరొక తాజా సమాచారం. తప్పకుండా వీడియోని లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మరింత సపోర్టు మీ నుండి నాకు వస్తుందని ఆశిస్తూ ఉన్నాను. అలాగే వీడియోలో కనిపిస్తున్న QR కోడ్ను స్కాన్ చేసి మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా తప్పకుండా మీ యొక్క విలువైన సహాయాన్ని అయితే నాకు అందించండి.